లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐఏఎస్ శరత్ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ కు పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించడం విమర్శలకు దారితీసింది. ఇంతకీ సీఎం సభలో అసలేం జరిగింది? ఇష్యూ ఇంత సీరియస్ ఎందుకైంది? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన సభలో గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ సీఎం రేవంత్ కు పాదాభివందనం చేయడానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ కావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిఎస్ రామకృష్ణరావు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల రూల్స్ ను మరోసారి గుర్తు చేస్తూ ఈ 2 మెమోలను జారీ చేశారు. ఇటు సీఎం కూడా శరత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ప్రజాప్రతినిధుల కాళ్లు మొక్కడాన్ని రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు నాగర్ కర్నూలు సభలో శరత్ మళ్లీ అదే పని చేయడం ఆయనకు కోపం తెప్పించింది. ఇకపై ఐఏఎస్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు అలా వ్యవహరించొద్దని సిఎస్ రామకృష్ణరావుతో ఆదేశాలు జారీ చేయించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు సభలు సమావేశాల్లో హుందాగా వ్యవహరించకపోతే ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఎస్ హెచ్చరించారు. కొందరు ఐఏఎస్లు స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించడం లేదని తమ దృష్టికొచ్చిందని మెమోల్లో తెలిపారు. గతంలో కామారెడ్డి కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో కూడా శరత్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కారు. తాను చేసిన పనిని అప్పుడు సమర్థించుకున్నారు. పెద్దల కాళ్లు మొక్కడం తెలంగాణ సంప్రదాయంలో భాగమని చెప్పుకొచ్చారు. 3 నెలల్లో రిటైర్ అవుతున్న ఆయన తాను చేసిన పనికి విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.